ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు అసలు ఏ రాశి వారికి వాస్తుపరంగా ఎటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. కాకపోతే చాలామంది తెలియక ఈ రాశి ఈ నక్షత్రం అయితే ఈ డైరెక్షన్లో ఉండాలేమో అనుకుంటారు. అది అసలు ఆ డైరెక్షన్ రాశి నక్షత్రాన్ని బట్టి డిసైడ్ చేయకూడదు. కాకపోతే దశను బట్టి మీకుండే గ్రహం ఏ మహాదశ నడుస్తుందో అది ఎలా ఉందో దాన్ని బట్టి కూడా మనకి గృహంలో తత్ సంబంధించిన దిశల వల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉంటాం. దాని గురించి ఇప్పుడు మనం పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. సింహం వారు కనుక చూసుకున్నట్లయితే సింహరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు మక నక్షత్రం ఉంటుంది, పుబ్బ, ఉత్తర ఒకటో పాదం ఉంటుంది, ఉత్తర ఫాల్గుని అని కూడా అంటారు. అయితే ఇక్కడ మకా నక్షత్రం వారు మాత్రం పర్టికులర్గా తూర్పు ఈశాన్యం రెండు కలిపి కొంచెం చూసుకుంటుండండి. తూర్పు ఈశాన్య దిశను కూడా చూసుకోవాలి. ప్రధానంగా అయితే ఈశాన్య దిశ పాడవకుండా చూసుకోండి. ఇది మీ ఆలోచన విధానం మీద, మీరు చేసేటువంటి పూజాది కార్యక్రమాల మీద, మరియు మకా నక్షత్ర జాతకులు ఎక్కువగా పితృదోషానికి సంబంధించిన పరిహారాలు ఎక్కువగా చేసుకుంటుండాలని చెప్తూ ఉంటారు. ఎందుకంటే దానికి పితృదేవతలు అధిష్టాన దేవతలు కాబట్టి. అలాగే మీకు పుబ్బా నక్షత్ర జాతకులు ఎక్కువగా చూసుకోవాల్సింది ఆగ్నేయ దోషం ఏమైనా ఉందా, తెలియకుండా ఆగ్నేయంలో ఎక్కువ వాటర్ పెట్టేస్తుంటారు, కిచెన్ ఉంది కదా అని. లేనట్లయితే బ్లాక్ బండ్ ఉంటే తీసేసి దాని మీద కనీసం గ్రీన్ కలర్ టైల్స్ వేయడము, ఒక గ్రీన్ కలర్ ఒక బల్బు వెలిగించడము, ఆగ్నేయంలో బాల్కనీ ఉన్నట్లయితే అక్కడ కొన్ని మొక్కలు పెంచుకోవడం వల్ల కూడా ఈ పుబ్బా నక్షత్రం వారికి ఫైనాన్షియల్గా బాగుండడము, స్త్రీలైతే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడం, అనారోగ్యం నుంచి బయటపడడం, ఆరోగ్యం కుదుటపడడం అనేటువంటి జరుగుతుంటుంది. ఫైనాన్షియల్గా కూడా గ్రోత్ పెరుగుతూ ఉంటుంది, శుక్రుడికి సంబంధించిన నక్షత్రం కాబట్టి. అలాగే ఉత్తర ఫాల్గుని నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర ఫాల్గునికి రవి అధిపతి. తూర్పు భాగంలో ఖచ్చితంగా లైట్ గ్రీన్ కలర్ వేసి ఒక రాముడు పట్టాభిషేకం బొమ్మ పెట్టండి. తూర్పు ఎక్కువ దుమ్ము ధూళి లేకుండా చూసుకోండి, ఎక్కువ బరువులు లేకుండా చూసుకోండి. మీకేమవుతుందంటే దీనివల్ల వచ్చేటువంటి పేరు ప్రఖ్యాతలకు సంబంధించినటువంటి అంశంలో కొంత ఇబ్బంది అనేటువంటిది కలగజేస్తుంది అలాగనుకున్నట్లయితే. అయితే ఇక్కడ మీరు సింహం వారు పూర్తిగా ఎప్పుడైనా ఏ గృహం తీసుకునేటప్పుడైనా ఈ 4వ స్థానాధిపతి కుజుడవుతున్నాడు కాబట్టి ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది దక్షిణం ఎలా ఉంది, బాగా పెరగడం ఉందా, లెట్రిన్ బాత్రూమ్స్ ఉన్నాయా, లేనట్లయితే ఇవి చూసుకోవాలి. ఎప్పుడు కూడా లెట్రిన్ బాత్రూమ్స్ అనేవి మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది దక్షిణ నైరుత్యో హృదయ పురుష త్యాగ మందిరం అంటే దక్షిణ నైరుతి వైపు పెట్టమన్నారు, సౌత్ వెస్ట్లో పెట్టమన్నారు, వెస్ట్ నార్త్ వెస్ట్లో పెట్టమన్నారు. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకున్నట్లయితే సరిపోతుంది. చాలామంది వాస్తు అంటే కూల్చేసేయాలి, విరగొట్టాలి, పగలగొట్టాలనుకుంటారు. అసలు అలా కానే కాదు. నేను స్టెప్ బై స్టెప్గా చెప్తాను అసలు వాస్తు చూసుకునే విధానం ఏంటనేది. పాయింట్ నెంబర్ 1, మీరు ఎప్పుడైనా సరే వాస్తు చూసుకోవాలి అంటే మంచి వాస్తు ఇంట్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని దాన్ని వర్గు అంటారు. అంటే మీ పేరు ఆ నుంచి అమహ మధ్యలో ఉంటే మీకు తూర్పు కానీ దక్షిణం కానీ ఉత్తరం కానీ పనిచేస్తుంది, లేదా వాయువ్యం పనిచేస్తుంది, కానీ పడమర లేదా ఈశాన్యం పనిచేయదు. ఇలా కావర్గు, చావర్గు, టావర్గు అని ఇలా ఉంటాయి. అయితే ఇక్కడ మీరు పేరులో ఉండే మొదటక్షరంతో పాటు మీ యొక్క జాతక చక్రంలో రాహుకేతువులు ఎక్కడున్నారు, ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ అంటే ఉచ్చస్థితిలో ఉండే గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి దాన్ని బట్టి కూడా డైరెక్షన్ ఎంచుకోవాలి. ఈ రెండు కలుపుకొని. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది, మనకు డైరెక్షన్ తెలిసింది కానీ ఇంటి యొక్క సింహద్వారం ఎక్కడుంటే బాగుంటుందంటే మనకు శాస్త్రంలో చాలా స్పష్టంగా ప్రతి ఇంటికి కూడా సింహద్వారాలు అనేవి 3-4 పదాల్లో ఉండాలి అని చెప్పి శాస్త్రం. కాబట్టి 3-4 పదాల్లో ఉండేలాగా మీ యొక్క గృహం యొక్క ప్లానింగ్ వేసుకొని ఆ గృహం ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయింది, ఆ టిల్ట్ అయిన దాన్ని బట్టి మీకు అది ఎన్ని డిగ్రీల్లో ఏ పదం వచ్చిందో చూసుకొని ఆ రకంగా సెట్ చేసుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటి ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి వాస్తులో. ఇక మూడో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే గృహంలో మనం వస్తువులు ఎక్కడెక్కడ పెట్టుకుంటున్నామో కూడా చాలా ముఖ్యమైనటువంటిది. గాలి వెలుతురు, బేసిక్ లెవెల్ గాలి వెలుతురు. ఎందుకంటే చాలామంది గాలి వెలుతురుంటే చాలండి అదే వాస్తు అంటారు. నేనేమంటానంటే రోడ్డు మీద చెట్టు కింద పడుకుని ఉంటాడు మనిషి, ఇల్లు లేకుండా. మరి వాడుకున్నంత గాలి వెలుతురు ఎవరికీ ఉండదు. మరి వాడు చాలా అసలు వాడికి అన్ని సంపదలు అన్నీ వచ్చేయాలి కదా. కేవలం గాలి వెలుతురు మాత్రమే వాస్తు కాదు.
కేవలం గాలి వెళ్తురే బాగుంటే సరిపోతుందని అనుకుంటే విశ్వకర్మ ప్రకాశిక కానీ అనేకమైన గ్రంథాల్లో అన్ని శ్లోకాలు, అన్ని క్యాలిక్యులేషన్స్, పద విభజన, అదేవిధంగా మనకి ఏ దేవతలు ఎక్కడ ఉంటారు, 9 గ్రహాలు 8 దిక్కులు ఎలా ఉంటాయి, అష్టదిక్పాలకులు ఏంటి, వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పరు. కేవలం గాలి వెళ్తురు ఉంటాయి, ఒక్క శ్లోకంలో పుస్తకం అయిపోయేది. ఇక మరొక విషయం ఏంటంటే, మీరు ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ వాడుతున్నారు, ఎటువైపు ఎటువంటి రంగులు ఉన్నాయో కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఇంటిని ఎనర్జైజ్ చేయడానికి గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా ఎప్పుడు కూడా గృహంలో మీకు నడుస్తున్న మహాదశను బట్టి కూడా ఉంటుందండి. అంటే మీకు తెలియకుండానే ఉదాహరణకి రవి నుంచి కేతు వరకు తీసుకుందాం దశల్లో. రవి దశ నడుస్తుంది, కానీ మీ జన్మజాతకంలో రవి పాడయ్యాడు. ఇంకాస్త మీరు ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళినటువంటి ఇల్లు ఈస్ట్లో ఉండే ఇది సరిగ్గా లేదు, అంటే ఈస్ట్లో మొత్తం బాగా తగ్గిపోవడం, స్థలము వెస్ట్లో పెరిగిపోవడం జరుగుతుంది. అప్పుడు ఆ ఈస్ట్ అనేది సన్కి సంబంధం కాబట్టి కమ్యూనికేషన్స్ దెబ్బతినడం, సోషల్ కమ్యూనికేషన్స్, పూర్వస్తు సభాగర్ అన్నారు కాబట్టి అటువంటి ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా చంద్రమహర్దశ నడుస్తుంది. ఉదాహరణకు చంద్రుడు బాగుంటే ఫైన్, ఒకవేళ పాడయ్యాడు అది మనసుకి సంబంధం కాబట్టి మీరుండే ఇల్లు కూడా వాయువ్య దిశ ఏదైనా తేడా ఉన్నట్లయితే వాయువ్య దిశ వల్ల మీకు ఇంకొంచెం ఏమైపోతుంది, అది ఆల్రెడీ మహాదశ ఇబ్బంది ఉంది, దాంతోపాటు వాయువ్యం కూడా దోషం ఏర్పడింది, వాయువ్యానికి చంద్రుడు కాబట్టి అది ఇంకొంచెం మానసిక స్ట్రెస్ని, అనాలోచితంగా కొన్ని నిర్ణయాలు తీసుకునేది ఇస్తూ ఉంటుంది. అదే మీకు కుజ మహాదశ నడుస్తుంది, కుజుడు బాగుంటే ఫైన్, భూముల ద్వారా బాగా కలిసి వస్తుంది, కానీ పాడయ్యాడు, అప్పుడు సౌత్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సౌత్కి కుజుడు కారకుడు దక్షిణానికి. సో దక్షిణం బాగా పెరిగిపోయినా, దక్షిణంలో బాత్రూమ్స్ ఉన్నా, ఇది మీకు ప్రధానంగా కెరీర్ మీద దెబ్బతీస్తుంది. అదేవిధంగా ఉదాహరణకి మీకు బుధుడి యొక్క మహాదశ నడుస్తుంది. బుధుడు ఉత్తరానికి కారకుడు, అంటే ధనానికి, వ్యాపారానికి, వీటికి కారకుడు. సో ఉత్తరంలో బాత్రూమ్స్, వాష్రూమ్స్ ఉన్నటువంటి ఇళ్లలో ఉంటే బుధ మహాదశ నడుస్తున్నందుకు ఇంకా ఇబ్బంది పడతారు, లేకపోతే అది పెద్దగా మీకు సపోర్ట్ చేయదు, అంటే బ్లాకేజెస్ ఏర్పడుతుంటాయి. అంటే మనకుండే దశను బట్టి మనం ఆ గృహంలో ఆ యొక్క గృహ అధిదేవతలు, గ్రహదేవతలు అక్కడ బ్లాకేజ్ ఏర్పడినప్పుడు అది మరింత స్ట్రెస్కి గురి చేస్తుంది. అదేవిధంగా గురు మహర్దశ నడుస్తుంది. అప్పుడు ఈశాన్యం అనేటువంటిది చాలా కీన్గా ఉండాలి. ఎందుకంటే ఈశాన్యంలో బరువులు పెట్టేసి ఈశాన్యం కట్ అయిపోయి ఈశాన్యంలో బాత్రూమ్స్ ఉంటే ఏమవుతుందంటే అనాలోచితమైన నిర్ణయాలు, అనవసరంగా ఏవేవో పూజలు, అంటే ఒక ఇంట్లో కూర్చొని చక్కగా నామస్మరణ చేయాల్సింది ఎవరో ఫేక్ వాళ్ళని కనెక్ట్ అయ్యి వాళ్ళతో లక్షలు పెట్టి పూజ చేసుకోవడం, ఇలాంటి తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. ప్లస్ సంతానం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అది. అలాగే శుక్రుడు ఆగ్నేయం, అంటే ఆగ్నేయ దిశ కనుక పాడైతే శుక్ర సంబంధించిన దిశలు బాగాలేవు. అంటే మీ ఇంట్లో ఉదాహరణకి ఆగ్నేయం తగ్గింది లేదా విపరీతంగా పెరిగింది, శుక్రదశ నడుస్తూ శుక్రుడు బాగోలేడు, అది ఇబ్బందిని ఇస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఆగ్నేయం తర్వాత చూసుకోవాల్సింది ప్రధానంగా ఇక్కడ శుక్ర మహాదశ తర్వాత శని దశ తీసుకుందాం. శని అంటే పడమర కారకుడు కాబట్టి వెస్ట్ విపరీతంగా పెరిగింది, లేదా వెస్ట్ సెంటర్లోనే బాత్రూమ్స్ పెట్టారు, అది దోషాన్ని ఇస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు లైఫ్లో ఏదైతే బెనిఫిట్ పొందాలో బెనిఫిట్స్ పొందలేకపోతుంటారు. రాహుకేతువులు తీసుకుంటే రాహు అయితేనేమో నైరుతిని చూసుకోవాలి, నైరుతి దిశ బాగుందో లేదో, రాహు మహాదశ నడిచేటప్పుడు, కేతు అయితే ఈశాన్యం. ఈ రకంగా మన మహాదశలకి మన జన్మజాతకంలో 4th లార్డ్ ఎలా ఉన్నాడో అనే దాన్ని బట్టి ప్రధానంగా చూసుకుంటూ ఇంట్లో ఎంతసేపు కూడా, అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న వస్తువుల మార్పు కూడా మనం అబ్జర్వ్ చేస్తుండాలి, దానివల్ల కూడా దాని ప్రభావం ఉంటుంది. అయితే ఇంట్లో నిత్య దీపారాధన కనుక చేస్తూ ఉన్నట్లయితే ఇంట్లో ఎనర్జీ బ్యాలెన్స్డ్గా ఉండి ఆ ఇంట్లో ఉండేవాళ్ళు చాలా సంతోషకరంగా ఉంటారు. శ్రీమాత్రే నమః.